చాలామంది కటింగ్ బ్రెడ్ కొనేటప్పుడు ఒక తప్పు చేస్తారు. ఏంటంటే కటింగ్ బ్రెడ్ చూసుకోకుండా కొంటారు. అది డ్యామేజ్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎవరు తీసుకోవట్లేదు అని అంటారు. కానీ ఇక్కడ జరిగేది ఒక చిన్న ట్రిక్ ఉపయోగిస్తే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఏంటంటే చాలామంది కటింగ్ బ్రెడ్ క్రష్ చేసి మంచిగా ఉంది అని కొంటారు. కానీ నేను చెప్పేది వింటే మీరు షాక్ అవుతారు. ఏంటంటే కటింగ్ బ్రెడ్ డ్యామేజ్ అయ్యేటప్పుడు కొన్ని బేకరీస్ రిటర్న్ తీసుకుంటాయి. అందులో డ్యామేజ్డ్ కొన్ని ఉంటాయి. ఆ డ్యామేజ్ని కట్ చేసి దాంట్లో మంచిగున్న దాన్ని మళ్ళీ కలిపేసి చేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీకు తెలియాల్సింది ఏంటంటే అలా డ్యామేజ్ది చేసేటప్పుడు అది కటింగ్ బ్రెడ్ కూడా తయారవుద్ది. కానీ అందులో కూడా పాత మిశ్రమం ఉండడం వల్ల డ్యామేజ్ అవుతుంటుంది. అది లోపల నుంచి మనకు బయట నుంచి మంచిగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇలా నొక్కి చూసేయడం కన్నా ఒక్కొక్కసారి బ్రెడ్ ఇలా సపరేట్ చేసి చూడడం మంచిది మ్యాక్సిమం వీలైనంత వరకు. అది మీరు రిటర్న్ ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా ఒక సమాధానంగా ఉంటుంది. మీరు కూడా కరెక్ట్గా చెక్